తెలుగు సాంప్రదాయం ప్రతిబింబించేటటువంటి కుటుంబాలలో పిల్లలు పొడుపు కథలు ఆడుకుంటూ ఉంటారు. ఇలాంటి ఈ పొడుపు కథల్లో ఒక ప్రముఖమైన పొడుపు కథ ఏమిటంటే కర్రగాని కర్ర ఏమిటి అని. దానికి సమాధానం జీలకర్ర. అయితే నిజానికి ఇది కర్ర కాకపోయినప్పటికీ కూడా వ్యాధుల నడ్డి విరిచేటటువంటి ఒక దుడ్డు కర్రలాగా పనిచేస్తుంది. ఎంతో అద్భుతమైన ఆసక్తికరమైన ఈ విషయాన్ని, అలాగే జీలకర్ర ప్రత్యేకతల్ని, ఔషధ ఉపయోగాల్ని, మొత్తం సమాచారాన్ని ఈ కార్యక్రమంలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకోబోతున్నాం. జీలకర్ర ఈ వ్యాధులు, రోగాల నడ్డిని విరగొట్టేటటువంటి రోళ్ళకర్రలాగా ఇది పనిచేస్తుంది. దీంట్లో కర్ర ఉండదు, కానీ కర్రలాగా పనిచేస్తుంది. అది దీని ప్రత్యేకత. మామూలుగా మనకి కొన్ని సామెతలు ఉన్నాయి. జీలకర్ర సింగినాదం అనేది ఫేమస్ సామెత. అంటే ఏదైనా ఒక విషయాన్ని తేలిగ్గా తీసిపారేయటానికి అలా అంటూ ఉంటారు. అయితే దీన్ని ఆపోజిట్గా తీసుకోవాలి. అంటే ఈ సింగినాదం గురించి అలా ఉంచితే జీలకర్రను మాత్రం తేలిగ్గా తీసిపారేయకూడదు. ఇది ఆ రోగాల నడ్డి విరుస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఉంది. జీలకర్రలో కర్ర లేదు, నేతిబీరలో నెయ్యి లేదు అని ఒక సామెత ఉంది. అంటే ఈ సామెతలన్నీ కూడా వాటిని మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్, అక్కడ కామన్ మ్యాన్ తీసుకురావడానికి ఉద్దేశించినవి. కర్ర లేకపోయినా కానీ వ్యాధులు నడ్డి విరుస్తుందని దీని అర్థం. జీలకర్ర అనగానే ఆ పెళ్లి జరిగేటప్పుడు నెత్తిని పెట్టినటువంటి ఆ జీలకర్ర బెల్లం సీన్ గుర్తుకొస్తూ ఉంటుంది చాలామందికి. నిజానికి ఇక్కడ జీలకర్ర అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే తెల్ల జీలకర్ర. తెలుపండి మరీ తెల్లగా ఉండేదని కాదు, కానీ నల్ల జీలకర్ర అనేది మరొకటి ఉంది అని చెప్పడానికి. అంటే మనం వంటలలో రోజు వాడుకునేదే ఈ తెల్ల జీలకర్ర. మళ్ళీ ఈ తెల్ల జీలకర్ర కూడా చిన్నది, పెద్దది అని 2 రకాలుగా ఉంటుంది. మళ్ళీ దీంట్లో చిన్నదాన్ని మనం వంటల్లోకి వాడుతూ ఉంటాం. పెద్దది కాశ్మీరీ జీలకర్ర, ఇదొక వెరైటీ. దీన్ని మందుల్లో వాడతాం. ఇక మూడో అనుకున్నామే నల్ల జీలకర్ర, ఇది 3వ రకం. దీన్ని కూడా మందుల్లో వాడతాం. అయితే మనం వంట ఇంటిని వైద్యశాల కింద మారుస్తున్నాం ఇక్కడ. అంటే వంటింట్లోనే మనం వాడుకునేటువంటి ఆహార పదార్థాల్లో దాగున్న ఔషధ విలువలు కాబట్టి మనం తెలుసుకునేది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే చిన్న జీలకర్ర లేదా తెల్ల జీలకర్ర గురించి, దీని ఔషధ విలువల గురించి. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏమిటంటే స్త్రీల వ్యాధులు, మహిళలకు సంబంధించి అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి స్త్రీల వ్యాధులపైన ఈ జీలకర్రది ఒక రూలింగ్ అని చెప్పొచ్చు, అంటే శాసిస్తుంది అని చెప్పొచ్చు. గర్భాశయాన్ని శుద్ధి చేసి దాంట్లో ఏ దోషాలు లేకుండా చేసి గర్భసంచిని అంటే యూటరస్ని బలసంపన్నంగా ఉండేలాగా చేసేటువంటి శక్తి ఈ జీలకర్రకి ఉంది. ఇది భావప్రకాశ్ అనే వైద్య గ్రంథంలో స్పష్టంగా దీని గురించి చెప్పారు. జీలకర్రని నేతిలో వేయించాలి, మెత్తగా దంచాలి. దీనికి తగినంత సైంధవ లవణం లేదా మామూలు ఉప్పు, రాక్ సాల్ట్ కానీ టేబుల్ సాల్ట్ కానీ కలుపుకొని 2 పూట్ల దీన్ని తీసుకుంటూ ఉంటే గర్భాశయంలో ఉండేటువంటి దోషాలు నెమ్మదిస్తాయి. ఇక దీన్ని అన్నంలో కానీ లేదా మజ్జిగలో కానీ మీ టేస్ట్కి సరిపడా మీ దీన్ని బట్టి కలుపుకొని తీసుకుంటే మంచిది. అన్నంలో మొదటి ముద్దలో కలిపి తీసుకోవచ్చు, మజ్జిగకి కలిపి కూడా తీసుకోవచ్చు. మజ్జిగకి కలిపి దీన్ని తీసుకుంటే మహారుచిగా ఉంటుంది. బహిష్టు సక్రమంగా రాని వాళ్ళు, అలాగే వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లబట్ట అవుతున్న వాళ్ళు, అలాగే ముట్టు నొప్పి, డిస్మోనరియా, పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్ దీంతో బాధపడుతున్న వాళ్ళు ఈ పొడిని తీసుకుంటూ ఉంటే ఆ బాధలు ఉపశమిస్తాయి. అంటే లైఫ్ లాంగ్ డ్రగ్గింగ్ కాకుండా దీన్ని ఒక మెడికల్ ట్రీట్మెంట్లా తీసుకోవచ్చు. అయితే దీన్ని పరిమితంగా తీసుకోవాలి. ఇక ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఉంది. జీలకర్రతోటి జీర్ణకోశానికి శుద్ధి అవుతుంది. అంటే జీర్ణశక్తిని పెంచేది జీలకర్ర కదా, అందుకని ఈ డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం కూడా ప్యూరిఫై అవుతుంది. జీలకర్రని నేతిలో వేయించాలి. కాస్త నేతిలో వేయించి తర్వాత దంచాలి. అంటే నేతిని పీల్చుకొని మళ్ళీ పొడిగా అవుతుంది, అప్పుడు దాన్ని దంచాలి. ఇప్పుడు సైంధవ లవణాన్ని దీనికి తగినంత కలపాలి. సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్. ఇది మీకు ఆయుర్వేద మూలికల మంగళలో దొరుకుతుంది. రాళ్ళుగా ఉంటుంది. రాళ్ల ఉప్పు అని కొంతమంది సీ సాల్ట్ని అంటూ ఉంటారు. సముద్రపు ఉప్పుని సీ సాల్ట్ అనాలి, భూమిలోంచి తీసేదాన్ని రాక్ సాల్ట్ అనాలి. అదే సైంధవ లవణం. ఈ సైంధవ లవణానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాపర్టీస్ వస్తాయి. దీన్ని మళ్ళీ కొంతమంది హిమాలయన్ పింక్ సాల్ట్ ఇలాంటి పేర్లతో మార్కెట్ చేస్తూ ఉంటారు. కానీ సైంధవ లవణానికి మళ్ళీ మార్కెట్ చేసేటువంటి హిమాలయన్ పింక్ సాల్ట్కి కొద్దిగా తేడా ఉంది. సైంధవ లవణం వాడగలిగితే మంచిది. సో జీలకర్రని ముందు నేతిలో వేయించి దంచుకొని సైంధవ లవణాన్ని తగినంత కలిపి దీన్ని రోజు తీసుకుంటూ ఉంటే ఒక 1/2 టీ స్పూన్ మోతాదుగా మనం ఇప్పుడు చెప్పుకున్నామే ఈ స్త్రీల వ్యాధులే కాదు మరెన్నో వ్యాధులు తగ్గుతాయి. ఉదాహరణకు కడుపులో నులి పురుగులు దీంతో చచ్చిపోతాయి.
అలాగే ఆకలి దీంతో పెరుగుతుంది, నకనకలాడే ఆకలి మీ సొంతం అవుతుంది. అన్నిటికి మించి కొంతమందికి వాతతత్వం ఉంటుంది, అలాంటి కడుపులో వాతం దీంతో తగ్గుతుంది. అంటే కడుపు ఉబ్బరింపు, అలాగే అతిగా వాయువులు వెళ్ళటం, కడుపు నొప్పి ఇలాంటివన్నీ తగ్గుతాయి. ఇక జ్వరంలో కొంతమందికి నాలుక ఎండిపోతూ ఉంటుందే, అలాంటప్పుడు దప్పిక తగ్గుతుంది. అన్నిటికీ మించి జ్వరం కూడా త్వరగా దీంతో దిగుతుంది. ఎందుకంటే డయాఫోర్టిక్ యాక్షన్ ఉంటుంది, అంటే స్వేదజననం, అంటే చెమట పొట్టిస్తుంది ఇది. అలాగే కళ్ళు మంటలు, ఒళ్ళు నొప్పులు, ఇంకా పోట్లు ఇలాంటివి కూడా తగ్గుతాయి. ప్రధానంగా వేడిని తగ్గిస్తుంది, అలాగే విరేచనాన్ని సాఫీగా అయ్యేలాగా చేస్తుంది. ఎందుకంటే జీర్ణశక్తిని పెంచుతుంది, అదే జీరకం కాబట్టి. ఇక రక్త విరేచనాలు, జిగట విరేచనాలు వీటితోటి మీరు బాధపడుతూ ఉంటే, అంటే అమీబియాసిస్ తోటి పోరాడుతూ ఉంటే ఇది ఎంతో మేలు చేస్తుంది ఈ ఫార్ములా. కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్, పేగుపోత ఇలాంటి వ్యాధి లక్షణాలతోటి మీరు బాధపడుతూ ఉంటే తప్పనిసరిగా ఈ జీలకర్రని ఇప్పుడు మనం చెప్పుకున్నామే ఈ పద్ధతిలో రోజు అన్నంలో కానీ మజ్జిగలో కానీ కలుపుకొని తీసుకుంటూ ఉండండి. అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. దీనికి బోనస్ ఏంటంటే పైత్యం త్వరగా తగ్గుతుంది, అంటే ఎసిడిటీ అనేది దీంతో కంట్రోల్లోకి వచ్చేస్తుంది. జీలకర్రకి సమానంగా ధనియాలని కూడా తీసుకొని వాటిని కొద్దిగా నలగొట్టి, ఎవకొట్టం అంటారంటే కచ్చాపచ్చాగా నలగొట్టి రెండింటిని విడివిడిగా వేయించుకొని మళ్ళీ మెత్తగా దంచుకొని దీనికి తగినంత ఉప్పు కానీ సైంధవలోనాన్ని కానీ కలిపి నిల్వ చేసుకోవాలి. ఫార్ములా చెప్తాను. జీలకర్ర సమానంగా ధనియాలు రెండు తీసుకోవాలి, విడివిడిగా నలగొట్టుకోవాలి, విడివిడిగా పొడి చేసుకోవాలి. కొద్దిగా వేయించిన తర్వాత అప్పుడు ఆ రెండు పొడులని కలుపుకొని మళ్ళీ దానికి కాస్త ఉప్పు లేదా సైంధవలవణం కలిపి నిల్వ చేసుకొని ఈ పొడిని అన్నంతో కానీ టిఫిన్లలో కానీ ఆఖరికి మజ్జిగలో కానీ కలుపుకొని మీరు రెగ్యులర్గా తగిన మొత్తంలో తీసుకుంటూ ఉండాలి. దీంతో కడుపులో వ్యాధులన్నీ కూడా పరార్, ఇంకా పేగులు పరిశుద్ధంగా ఉంటాయి, ఏవి కూడా మీ దరిచారు. ఎందుకంటే అన్ని వ్యాధులు కూడా పేగుల్లో స్టార్ట్ అవుతాయని ఆయుర్వేదం చెప్తుంది. అందుకని ఆ జీర్ణశక్తిని రక్షించాలి. దానికి ఈ జీరకం అంటే మీకు జీలకర్ర అనేది ఉపయోగపడుతుంది. ఇక ఇంకొక అతి ముఖ్యమైన ఉపయోగం దీనికి ఒకటి ఉంది. మొలల పైన ఈ జీలకర్రని ఎక్స్టర్నల్గా వాడచ్చు, అంటే లేపనంలాగా చేయొచ్చు. మొలలు మిమ్మల్ని విపరీతంగా బాధ పెడుతున్నప్పుడు జీలకర్ర, పసుపు కొమ్ములు సమానంగా మెత్తగా దంచండి. ఇప్పుడు ఎండు ద్రాక్షతోటి నూరండి. కుంకుడు గింజంత మాత్రలు చేసుకొని దీన్ని రోజు 3 పూట్ల 1 నుంచి 2 మాత్రలు లోపలికి వాడాలి. దీంతో మొలల బాధ తగ్గుతుంది. ఇదే సమయంలో ఈ జీలకర్ర పొడిని చన్నీళ్లతోటి తడిపి పేస్ట్ లాగా చేసి మొలల పైన ఆయింట్మెంట్ లాగా పోయాలి. దీంతో మీకు రిలీఫ్ వచ్చేస్తుంది మొలల బాధ నుంచి. జీలకర్రని నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచి ఒక వెడల్పాటి బేసిన్లో పోసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ కషాయం మొలల భాగానికి తగిలేలాగా బేసిన్లో కూర్చున్నారనుకోండి, వెంటనే స్పాట్లో మీకు ఆ మొలల బాధ నుంచి పైల్స్ తాలూకు ఇరిటేషన్, నొప్పి ఇలాంటి వాటి నుంచి రిలీఫ్ వస్తుంది. కాబట్టి ఇంటర్నల్గాను వాడుకోవచ్చు, ఎక్స్టర్నల్గా కూడా ఈ జీలకర్ర వాడుకోవచ్చు. ఇది ఒక ఎనాల్జెసిక్ లాగా పనిచేస్తుంది. దీన్ని ఇలా ఉంచితే దీనికి ఒక అద్భుతమైన ఉపయోగం ఉంది. మెయిన్గా కుర్రాళ్ళకి ఆసక్తికరమైనది ఇదే. జీలకర్ర వీర్యవర్ధకం కింద పనిచేస్తుంది. ఇది ఒక అమేజింగ్ విషయం. పెళ్ళికి జీలకర్రకి ఉన్న సంబంధం నిజానికి మనకి తెలియదు. కొత్త దంపతుల తలపైన ఈ జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఉంచి వాళ్ళిద్దరినీ భార్యాభర్తల కింద ప్రకటిస్తూ ఉంటారు మన వాళ్ళు. అంటే ఆ జీలకర్ర బెల్లం పెడితే పెళ్ళైనట్టు. అయితే జీలకర్ర బెల్లం మిశ్రమానికి ఉన్న ఆ ఆకర్షక శక్తి, అంటే ఆ ఇద్దరి మధ్య దాంపత్య సంబంధాన్ని గట్టిపరుస్తుందన్న కాన్సెప్ట్ ఉండొచ్చు దీని వెనక. అయితే జీలకర్ర బెల్లాన్ని నెత్తి మీద ఉంచడం సంగతి అలా ఉంచితే జీలకర్ర బెల్లం కలిపి మెత్తగా దంచుకొని చక్కగా చిమ్మిర ఉండలాగా చేసుకొని రోజు తింటూ ఉండాలి. దీంతో దీర్ఘకాలంగా తీవ్రంగా బాధపెడుతున్న జ్వరాలు తగ్గుతాయి 1, అలాగే అజీర్తి దోషాలు పోతాయి 2, వాతం తగ్గుతుంది 3, అలసట తగ్గుతుంది 4. అన్నిటికీ మించి ఈ మిశ్రమం చెప్పుకున్నాం కదా, అద్భుతమైన వీర్యవర్ధకం కింద పనిచేస్తుంది. కాబట్టి కుర్రాళ్ళు మీరు ఈ హస్తప్రయోగం అని అదని ఇదని టెన్షన్ పడుతూ ఆ వీర్యం అంతా వృధా అయిపోతుంది బాబోయ్ అని, సంసారానికి పనికిరావేమోనని టెన్షన్ తోటి మీరు వణికిపోతూ ఉంటే అలా వణికిపోవాల్సిన పని లేదు. జీలకర్ర బెల్లం సింపుల్గా ఈ 2 కలుపుకొని కుంకుడు ఉండలు కట్టుకొని కుంకుడుకాయ అంతా గింజలు ఉండల్లాగా చేసుకొని ఉదయం సాయంత్రం తింటూ ఉండండి. వీలైతే దీన్ని తిన్న తర్వాత పాలు తాగండి. అంతే, మీరు కోల్పోయినటువంటి వీర్యం మళ్ళీ పదిలంగా మీకు ఊరుతుంది. ఇదంతా ఒక ఎత్తు. అయితే దీనికి సంబంధించి అమేజింగ్ విషయం ఒకటి ఉంది. ఇది మీకు తప్పనిసరిగా చెప్పాలి, మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఏమిటంటే
ఎలర్జీ దోషాలకి ఈ జీలకర్ర అనేది ఒక విరుగుడుగా పనిచేస్తుంది, ఒక యాంటీడోట్ కింద పనిచేస్తుంది. ఎలర్జీ లక్షణాల మీద పనిచేసేటువంటి వాటిలో వంటగదిలో దొరికే వస్తువులలో జీలకర్ర ముఖ్యమైనది. ఇంకా వాము ఇలాంటివి కూడా ఉంటాయి, కానీ ఈ జీలకర్ర చాలా ముఖ్యమైనది. పైచపు దద్దుర్లు అంటే అర్టికేరియల్ ర్యాష్ అంటారు, అలాగే దురదలు, ఇంకా ఆయాసం, ఇంకా తుమ్ములు, వాంతులు, విరేచనాలు, ఇంకా కీటకాలు కుట్టడం, ఇలాంటివన్నిటి వల్ల ఎలర్జీ లక్షణాలు వస్తూ ఉంటాయి, అంటే అర్టికేరియల్ ర్యాష్ వస్తుంది. ఇలాంటప్పుడు జీలకర్ర అన్ని సందర్భాల్లో అద్భుతంగా విరుగుడుగా పనిచేస్తుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? ఒక ఇనప గరిట తీసుకోండి. ఇనప గరిట మీకు రైతు బజార్లలో అమ్ముతారు, క్యాస్ట్ ఐరన్తో తయారవుతాయి. ఇలాంటి ఇనుప గరిటెలో జీలకర్రని వేసి నల్లగా మార్చండి, అంటే గ్యాస్ స్టవ్ మీద పెడితే నల్లగా మాడుతుంది అది. ఇలా మార్చి ఆ వేడి మీదనే కొద్దిగా నీళ్లు పోయండి, ఆ నీళ్ళని చల్లార్చండి, ఆ నీళ్ళని తాగాలి. దీంతో పడని వస్తువుల వల్ల వచ్చేటటువంటి ఆ విరేచనాలు తగ్గుతాయి. అలాగే ఈ జీలకర్రని వేయించండి, సైంధవలవణం కూడా కలపండి, కొద్దిగా తింటూ ఉండాలి. దీంతో వాంతులు తగ్గుతాయి. ఇంకా ఈ జీలకర్రని ముందు దోరగా వేయించి అది బాగా మునిగే వరకు నిమ్మరసం పోయాలి. పోసి రాత్రి తెల్లవారులు నానబెట్టాలి, మర్నాడు మళ్ళీ ఎండబెట్టాలి. మర్నాటి రాత్రి మళ్ళీ ఇదే తంతు, అంటే నిమ్మరసం పోయాలి మునిగే వరకు. తెల్లారిన తర్వాత ఆ రసాన్ని మళ్ళీ ఆ రసం అంతా ఇరిగిపోయే వరకు ఎండబెట్టాలి. ఇలాగా ఊరబెట్టడాన్ని, అంటే నానబెట్టి ఊరబెట్టి ఎండబెట్టడాన్ని ఆయుర్వేద పరిభాషలో భావన అంటారు. ఒక అద్భుతమైన టెక్నిక్ ఇది. 7 సార్లు ఇలా భావన చేసిన దాన్ని భావన జీలకర్ర అంటారు. మామూలుగా ఈ పేరుతోటి మీకు బజార్లో దొరుకుతుంది, అయితే ఆ కంపెనీ ఎంతవరకు 7 సార్లు భావన చేస్తుంది అనేది డౌట్ఫుల్. ఎవరు చూడొచ్చారు? ఒకసారి భావన చేయొచ్చు, 2 సార్లే భావన చేయొచ్చు, తెలియదు కదా. అది రిస్క్ ఈ కంపెనీలతోటి, అది కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తోటి. ఎందుకంటే ఈ వంట ఔషధాలు లాంటివి అవతల వాళ్ళు ఈ పద్ధతులన్నీ పాటించారా లేదా అనేది దేవుడికి తెలియాలి. కాబట్టి నమ్మకమైన కంపెనీదే వాడుకోవాలి. ఇక కొంతమంది మరింత ముందుకెళ్ళిపోయి నిమ్మరసం బదులు నిమ్మ ఉప్పు కలుపుతారు, కలిపి దాన్ని భావన జీలకర్ర కింద అమ్మేస్తూ ఉంటారు. బస్ స్టాండ్లో అక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందుకు ఇది ఏమైనా పెద్ద రాకెట్ సైన్స్ కాదు కదా, మీకు మీరే తయారు చేసుకోవచ్చు. భావన జీలకర్రని కుంకుడు గింజంత మాత్ర చేసుకొని రోజు 2 లేదా 3 సార్లు తీసుకుంటూ ఉంటే తల గిర్రును తిరగటం అన్న సమస్య తగ్గుతుంది. కడుపులో వేడిగా ఉండే లక్షణాలు తగ్గుతాయి. ఇంకా ఈ గవద బిళ్ళల వ్యాధి, మమ్స్, అలాగే ఈ లాలాజల గ్రంథులకు సంబంధించిన ఇతర వ్యాధులు, ఇలాంటి సమస్యలలో నోట్లోకి నీళ్ళు ఆగిపోతుంది, నాలుకేమో ఎండిపోతూ ఉంటుంది, రుచి తెలియకుండా పోతుంది. ఇదిగో సరిగ్గా అలాంటి పరిస్థితులలో ఈ భావన జీలకర్ర తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. అసలు దీన్ని మీరు తలుచుకోండి, మీరు ఎట్లయితే చింతపండు తలుచుకుంటే నోట్లో నీళ్లు వస్తాయో అట్లా దీంతో ఒక్కసారి మీరు టేస్ట్ చూస్తే మీకు ఈ భావన జీలకర్ర గుర్తు వచ్చినప్పుడల్లా నోట్లో నీళ్లు వస్తాయి. అంత అద్భుతమైంది. అంటే దీన్ని తింటే వరదలాగా, ఒక పొంగులాగా, ఒక నదిలాగా లాలాజలం పొంగుతూ ఉంటుంది. సరే, ప్రస్తుతం మనం ఎలర్జీ లక్షణాల గురించి కదా మాట్లాడుకునేది. కందిరీగ, తేనెటీగ ఇలాంటి కీటకాలు కానీ, అలాగే తేళ్ళు ఇలాంటి విష జంతువులు కానీ కుట్టినప్పుడు మరి అక్కడ పాయిజన్ ప్రసరిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎలర్జీ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు జీలకర్ర, తేనె, ఉప్పు, నెయ్యి, 4 జీలకర్ర, తేనె, ఉప్పు, నెయ్యి కలిపి నూరి కట్టుకట్టాలి ఎక్స్టర్నల్గా. దీంతో విషానికి సంబంధించిన ఎలర్జీ లక్షణాలు త్వరగా తగ్గుతాయి. మరీ మెడికల్ ఎమర్జెన్సీ లాగా మీకు అనిపిస్తే తర్వాత మెడికల్ ఎయిడ్ అంటే వైద్య సహాయం కల్పించవచ్చు. ఇక అతి ముఖ్యమైనటువంటి ఒక విషయం మీకు చెప్పాలి. చాలామందికి వేడి, మంట ఇలాంటి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాగే అన్ఎక్స్ప్లెయిన్డ్ వీక్నెస్, నీరసం ఇలాంటి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి జీలకర్ర అనేది ఒక అద్భుతమైన సమాధానం, ఒక మంచి మెడిసిన్. జీలకర్రని దోరగా వేయించండి. దానికి అంటే జీలకర్ర ఎంత తీసుకున్నారో అంతకి సమానంగా వేయించని పచ్చి జీలకర్ర తీసుకోండి. మామూలు జీలకర్రని వేయించి తీసుకోవటం ఒక పార్ట్, వేయించకుండా పచ్చిదాన్నే తీసుకోవటం రెండో పార్ట్, అంటే 2 పార్ట్స్ తీసుకోవాలి. ఫస్ట్ వేయించినటువంటి జీలకర్ర, రెండోది వేయించని పచ్చి జీలకర్ర. ఇప్పుడు రెండింటినీ కలిపి మెత్తగా దంచండి. ఈ మొత్తానికి సమానంగా పంచదార, వీలైతే ఆవు నెయ్యి కూడా కలిపి కుంకుడు కాయంత మాత్రలు లేదా ఉండలు చేసుకోండి. 2 పూట్ల, పూటకి 1 లేదా 2 మాత్రలు దీన్ని లోపలికి తీసుకుంటూ ఉంటే మూత్ర సంబంధ వ్యాధులు, మూత్రంలో వేడి, మంట, అలాగే పచ్చదనం అంటే గాఢంగా కనిపిస్తూ ఉంటుంది మూత్రం, ఇలాంటి అన్ని సమస్యలు కూడా మట్టు మాయం అవుతాయి. ఇంకోటి, శరీరం చల్లగా ఉంటున్నప్పుడు
పైత్య వికారాలు బాధ పెడుతున్నప్పుడు, ఆఖరికి మనసు కలతగా ఉండి ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నప్పుడు, శరీరంలో వేడి ఎక్కువై బాధపడుతున్నప్పుడు ఈ జీలకర్రని తీసుకుంటే చలవనిస్తుంది, శరీరానికి మనసుకి ప్రశాంతతని హాయిని ఇస్తుంది. ఎప్పుడు కూడా డాక్టర్ గారండి విపరీతమైన నీరసం అండి, కాళ్ళ నొప్పులండి అని చాలామంది చెబుతూ ఉంటారు. ఇలాంటి నీరసం, కాళ్ళ నొప్పులు, పైత్యం ఇలాంటి వాటితో బాధపడుతున్నప్పుడు జీలకర్రని కానీ లేదా ధనియాలు ప్లస్ జీలకర్ర మిశ్రమాన్ని కానీ తీసుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది. చూసారా, ఏదో జీరా రైస్ అని మహా అయితే మన వాళ్ళు పిల్లలు అప్పుడప్పుడు తింటూ ఉంటారు, పోపుల్లోకి జీలకర్ర వాడుతూ ఉంటారు. ఇందుకు మించి జీలకర్రకి ఉపయోగం లేదేమో అనుకుంటూ ఉంటారు. కానీ ఇది ఒక కర్రలాగా, ఒక రోళ్ళ కర్రలాగా, ఒక దుడ్డు కర్రలాగా ఇన్ని సమస్యల్ని, ఇన్ని వ్యాధుల నడున్ని విరగ్గొట్టి మిమ్మల్ని స్ట్రైట్గా ఉంచుతుంది, ఆరోగ్యంతో తల ఎత్తుకునేలాగా చేస్తుంది. కాబట్టి జీలకర్రని సింగినాథం జీలకర్ర అన్న పేరుతోటి తీసేయకండి, దీన్ని ఒక ఔషధం కింద వాడుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవుతుందని ఆ విషయం మీకు తెలియాలి కదా, అందుకని బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వస్తే అర్థం ఏంటంటే వీడియో అప్లోడ్ అయిందని అర్థం, మీరు ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే లైక్ బటన్ క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అంటే మీకు ఈ వీడియో ఏమాత్రం ఉపయోగకరంగా ఉందని మీకు అనిపించినా లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి మీలాగే ఎంతోమంది బెనిఫిట్ పొందుతారు. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.